Hello beautiful subscribers, welcome to my YouTube channel Adhi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. ఈసారి పీర్ల పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఏ ఫెస్టివల్ ఉన్నా మా అమ్మమ్మ వాళ్ళే పిలుస్తారు ఫ్రెండ్స్ రమ్మని. అందుకే ఈసారి కుదిరింది, ఇక్కడికి వచ్చేసాము. మా మామ కూతురు రిషి డాన్స్ వేస్తుంది, చూసేయండి. చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా జనక జనక జన జనక జనక జన జనక జనక జన జనక జనక జన పదము కదిలి కృష్ణ కృష్ణ టమక టమక యన డోలు మోగి కృష్ణ 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 జనక జనక జన జనక జనక జన పదము కదిలి కృష్ణ కృష్ణ టమక టమక యన డోలు మోగి కృష్ణ. బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా బలపుల పాటే ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రేపావు తీపి జ్వాల. ఒక పక్కన రక్కసి మూకలతో సమరాలను చేశావు, ఈ పక్కన చక్కని చుక్కలకే మరి చీరలు దోచావు. చూసాము నందనందన ఓ కన్నయ్య మా కన్నుల వెలుగే నిండిలా గోపాల. చూసాము నందనందన ఓ కన్నయ్య మా కన్నుల వెలుగే నిండిలా. మురళి రవలి విని మధుర సరళి కని మురిసె యమున కృష్ణ కృష్ణ ములికి ములికి పడి జూయలుడి కృష్ణ. ఈ తోటదో చిలకమ్మ ఈ తోటకొచ్చింది, పలుకే నేర్చిందా పలుకులుకే మార్చిందా. ఈ గాలిలో రాగాలే ఆ గొంతు పాడింది, మనసు మురిసిందా మరి విల్లలు విరిసిందా. గుండెల్లో సంగీతాలు శృతి చేసిన సంతోషాలు అందంగా తారలు చేసి ఎగరేయని, కన్నుల్లో వెలిగే కలలు కమ్మని చిరు ఆశలాలలు కోలాటాలాడే వేళకు తెరతీయని. ఈ ఏడులో ఒక వేడిలో అడుగేస్తే సై సై. బృందావనికి చిందులు నేర్పి సర్కేస్ రోజు మేము సాయంత్రం వచ్చాం ఫ్రెండ్స్. అది అయిపోయింది నైట్ కోలాటం వాటితోటి. నెక్స్ట్ డే ఈవినింగ్ పీర్లు ఎత్తుతారంటారు కదా ఫ్రెండ్స్, అది గుండం క్లోజ్ చేసేటప్పుడు పాలు పొంగిస్తారు. ఆ వీడియో ఫ్రెండ్స్ ఇది. నేనైతే ఫస్ట్ టైం ఇది చూడటం, పాలు పొంగిచ్చి క్లోజ్ చేస్తారని తెలియదు. కొంతమంది ఇక్కడ దాన్ని విభూతిగా కూడా తీసుకొని రోజు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అలా తీసుకున్నారు. మా పెద్దమ్మ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ ఇద్దరు మనవరాల్ని ఎత్తుకొని ఉంది. మా బాబుని మా అన్న ఎత్తుకున్నాడు. మా చిన్న చెల్లి మా అన్న వాళ్ళ కొడుకుని ఎత్తుకుంది. ఇలా ఒక్కొక్కరిని ఎత్తుకొని మా వారు సైడ్ నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటా ఆయన కూడా. ఇక్కడ మేము మా పెళ్ళైన తర్వాత 5 yearsలో ఇది ఫస్ట్ టైం పీర్ల పండగకి రావడం. ఇంకా అక్కడ పాలు పొంగిచ్చేస్తున్నారు, వద్దని చెప్తున్నా కూడా ఇంకా తీసుకుంటున్నారు అక్కడ. తర్వాత పీర్లు కూడా ఎత్తేసారు ఫ్రెండ్స్. ఇక్కడ పీర్ల పండుగ చాలా ఘనంగా బాగా చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈ ఫెస్టివల్కి మాత్రం ఖచ్చితంగా వస్తారు, చాలా బాగా చేస్తారు. ఇంకా అలాగే అంటే ఈ ఫెస్టివల్కి ఎక్కడెక్కడి నుంచి జనాలు కూడా మంచిగా చేస్తారు. ఇప్పుడు పీర్లు ఎత్తుకునే వాళ్ళు వరుసగా వస్తారు ఈ గుండాన్ని బూడ్చడానికి. బూడ్చేటప్పుడు ఆ పాలు కూడా పొంగిన తర్వాత దాని మీద ఒకటి అదే క్లోజ్ చేస్తారు, అదే ఏదో ఒక లిడ్ కానీ దాని ఒక మూత లాంటిది పెడతారు. అలా పొంగిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ 3 times అలా తిరుగుతారు గుండం చుట్టూ. తిరిగిన తర్వాత ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఉంచిన తర్వాత ఒకళ్ళు దోసేస్తారు, అంటే 3 సార్లు లోపలికి నెట్టిస్తే ఇంకా తర్వాత అందరూ తోసేయచ్చు. ఎవ్రీ టైం ఏం చేస్తారంటే అందరూ తోస్తారు, లేకపోతే సెలక
అవి ఉంటాయి కదా వాటితో తోస్తారు. ఇప్పుడు మాత్రం జేసీబీతో తోస్తారు ఫ్రెండ్స్. అంటే ఎక్కువ చాలా ఎక్కువ మంట పెట్టారు. అంటే కలర్లు అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఈసారి మాత్రం ఫస్ట్ టైం జేసీబీతో చేశారు. చాలా బాగా అనిపించింది. ఫెస్టివల్ మాత్రం చాలా మంచిగా జరిగిపోయింది. ఇంకా ఇది 6:30 ఆ టైంలో జరిగింది. 6:30 ఆ టైంలో జరిగిన తర్వాత మేము నీట్గా రెడీ అయ్యి వచ్చాము. వచ్చిన తర్వాత ఇలా ఇంకా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. కొద్దిసేపు అలా బయటకి తిప్పుతారు, ఊరేగిస్తారు ఫ్రెండ్స్. ఇంకా అలా చాలా బాగా జరిగిపోతుంటూ ఉంటుంది. ఇది పూడ్చేటప్పుడు కొంచెం అలా చేస్తారు. నేనైతే ఈ పద్ధతిని అంటే చిన్నప్పటి నుంచి చూడలేదు. అంటే బయట తిరిగేటప్పుడు చూసాను కానీ ఇలా గుండం పూడ్చేటప్పుడు అలా ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. ఈ పీర్ల పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆదిక్ బర్త్డే డ్రెస్ నేను మా వారు సేమ్ పిచ్ చేసుకున్నాము. మా ఆదిక్ ఫొటోస్కి ఫోజ్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మేమిద్దరము దిగాము. ఇంకంతే ఫ్రెండ్స్. ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. నైట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడ ఉండే పీర్లు, మా అమ్మమ్మ వాళ్ళు ఉండే పక్కన ఊర్లో పీర్లు 2 అన్నదమ్ముల పీర్లు అంట ఫ్రెండ్స్. అలాగే అక్కడికి వెళ్ళి వచ్చి అంటే అక్కడ ఉండే పేరుకి మాటలు రావంట నిజంగానే. అంటే ఎత్తుకున్న వాళ్ళకు కూడా మాటలు అయితే రావంట. అందుకని ఇక్కడ పేరు వాళ్ళు వెళ్ళి ముడుపులు ఏమైనా ఉండేటివి, మొక్కులు ఏమైనా ఉండేటివి తీసుకొని వసూలు చేసుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు నైట్ టైం 10 ఆ టైంలో 2 ఆ ఊరి పేర్లు ఈ ఊరి పేర్లు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వస్తాయంట ఫ్రెండ్స్. వచ్చి ఇక్కడ 2 ఆనందంతో ఇలా డాన్స్ లాగా మంచిగా జరుగుతుందంట. ఇలా జరిగిన తర్వాత రెండింటిని ఇంకా జరుగుతూ ఉంటుంది చూడండి. ఇది మ్యూజిక్తో. ఈ మ్యూజిక్ వింటే మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి.
2 పీర్లు కలుసుకున్న తర్వాత ఇంకా నైట్ టైంలో 12 దాటిన తర్వాత అలాగా ఇంకా నీళ్ళు పడ్డం అంటారు కదా ఫ్రెండ్స్, అలా బావి దగ్గరికెళ్ళి వాటర్తో కడిగేసి డబ్బులు మొత్తం తీసేసి ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు తీసేసుకుంటారు ఫ్రెండ్స్. కౌంట్ చేసేసుకొని మళ్ళీ అలాగే పీర్ల సావిడిలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు వాళ్ళ పీర్ల సావిడిలో పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడ పెట్టేసుకుంటారు. ఇలా హ్యాపీగా జరిగింది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.